Praise the Lord and greetings to all of you in the name of our Savior and Lord Jesus Christ. ప్రియమైన గ్రేస్ రేడియో శ్రోతలారా, మీకందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ యొక్క 28th ఎపిసోడ్కు మీకందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, టీటీఎస్ సిపిలో ఈరోజు ప్రవక్త అయిన జకర్యా గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థనతో నేటి చర్చను ప్రారంభించుకుందాం. గౌరవనీయులు పాస్టర్ గారి ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, మా రక్షక, యేసయ్య నామంలో, యేసుక్రీస్తు నామంను బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ పాడ్కాస్ట్లో నైనా జకర్యా ప్రవక్త యొక్క ప్రవచనములు, వాటి నెరవేర్పు, వాటి యొక్క సందేశం నాయన ప్రభావ నేను డిస్కస్ చేస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన ప్రభావ. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నీ ప్రియ దాసులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ సమయంలో నాయన మరి ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించి మీరే మహిమ ఘనత పొందుమని వింటున్న ప్రతి శ్రోతలకు, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ సాగర్ గారికి, బ్రదర్ డానియల్ విజయ్ గారికి, మరి పాస్టర్ సుభాష్ గారికి, గ్రేస్ రేడియో మేనేజ్మెంట్ తరఫున మరి వీరందరినీ నాయన నీ ప్రేమ హస్తాలు కాపు చెప్తున్నాం. సహాయం దయచేయండి ఆయన ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మాకు సహాయం దయచేయండి ప్రభా. నీ గైడెన్స్ మాకు దయచేయండి. మీరు మాకు ఏమి సూచిస్తున్నారో, ఏమి తెలుపుతున్నారో మేము నేర్చుకొని మా జీవితాలను మేము అన్వయించుకొని వాటి ప్రకారం జీవించడానికి నీ కృప దయచేయమని ప్రత్యేకంగా ఈ పాడ్కాస్ట్ మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మిత్రులారా, జకర్యా ప్రవక్త ఈజ్ ఎ మేజర్ ప్రాఫిట్ అమంగ్ మైనర్ ప్రాఫిట్స్. 14 అధ్యాయాల గ్రంథము జకర్యా గ్రంథము. అందుకే లోతుగా చర్చించడానికి, ధ్యానించడానికి వీలుగా 2 ఎపిసోడ్స్ చేయాలని చెప్పేసి మేమంతా నిర్ణయించుకున్నాము. కాబట్టి ఈరోజు 7 అధ్యాయాలు, నెక్స్ట్ వీక్ మరో 7 అధ్యాయాలు ధ్యానించబోతున్నాం. నేటి మిత్రులారా, నేటి దైవ సందేశకులు గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ గారు మరియు అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడలాగ్ డానియల్ విజయప్రకాష్ గారు. వీరిద్దరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. 2 మాటలు, ఎక్కువ సమయం తీసుకోకుండా 2 మాటల ఉపోద్ఘాతంతో మన దైవ సేవకుల వద్దకు వెళ్దాం. జకర్యా గ్రంథము మీకందరికీ తెలిసినట్లుగా పోస్ట్ ఎగ్జిలిక్ ప్రాఫిటిక్ బుక్. 6వ శతాబ్దం, క్రీస్తుకు పూర్వం 520లో డేరియస్ ద గ్రేట్ పెర్షియన్ ఎంపరర్గా ఉన్నప్పుడు జకర్యా గారు ప్రవక్తగా సేవలు అందించారు. హగ్గై గారు అండ్ జకర్యా గారు ఇద్దరు ఒకే సమయంలో, ఆల్మోస్ట్ ఒకే పీరియడ్లో వారు ప్రవక్తలుగా పనిచేశారు. జంట ప్రవక్తలని కూడా వీరిని బైబిల్ స్కాలర్స్ అంటూ ఉంటారు. దేవాలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రవక్తలు వీరిద్దరు. గవర్నర్ అయిన జెరుబ్బాబెల్ను ప్రోత్సహిస్తూ, అడుగడుగునా గైడ్ చేస్తూ, ఇశ్రాయేలు ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఈ ప్రవక్తలిద్దరూ, ముఖ్యంగా జకర్యా ప్రవక్త గారు ఎంతో గొప్ప విశిష్టమైన సేవలు అందించారు. జకర్యా గ్రంథంలో 14 చాప్టర్స్ ఉన్నాయి, 211 వర్సెస్ ఉన్నాయి, 8 విజన్స్, మెస్సియానిక్ ప్రాఫెసీస్ ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభువును గూర్చిన ప్రవచనాలు, ఫైనల్ జడ్జ్మెంట్, మెస్సియానిక్ కింగ్డమ్,
రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ లాంటి ఎన్నో ప్రధానమైన అంశాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్, లెట్ us go to our learned and distinguished God servants for their messages. మొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. జకర్యా మొదటి అధ్యాయంలో 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొట్టమొదటివి, టర్న్ టు మీ అండ్ ఐ విల్ టర్న్ టు యూ. నా తట్టుకు తిరగండి, నేను మీ వైపు తిరిగేదను అన్న దేవుని పిలుపు. గుర్రాల దర్శనం, హార్సెస్, విజన్ ఆఫ్ హార్సెస్, 4 కొమ్ములు అండ్ కంసాలులు, కార్పెంటర్స్ అని కూడా అంటారు కొన్ని ట్రాన్స్లేషన్స్లో. తర్వాత దేవుని తీర్పు అనే ఈ 4 అంశాలు ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక స్థితిని తెలుపుతూ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ అవర్ అడ్వకేట్ గారు టు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద థియోలాజికల్ అండ్ సోషలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ చాప్టర్ 1 and you have 11 minutes, sir. Thank you very much. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనం ఒకసారి దీన్ని థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే, ఇట్స్ ఎ పవర్ఫుల్ కాల్ అండ్ రిపెంటెన్స్, కాల్ టు రిపెంటెన్స్ అండ్ గాడ్స్ ప్రామిస్ టు ఆఫ్ రెస్టరేషన్ అండ్ ప్రొటెక్షన్. సో జకర్యా ద్వారా మనకి ఏంటంటే చూసుకున్నట్లయితే ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ కాల్. సో ఎప్పుడు కూడా దేవుడు రిపెంటెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇశ్రాయేలీలు అనేక సందర్భాలు పడి లేచి వాళ్ళు పడిపోయినప్పుడల్లా ఏదో ఒక దేశానికి క్యాప్టివ్స్గా లేకపోతే ఎగ్జైల్స్కి వెళ్తాం, వాళ్ళు అక్కడ పశ్చాత్తాపడడానికి దేవుడు వాళ్ళు మనం తిరిగి నడిపించడం, ఇట్లా అనేక సందర్భాలు జరిగింది. సో అట్ ద సేమ్ టైం దేవుడి యొక్క ప్రామిస్ ఫర్ రెస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్, దాన్ని ఆయన చాలా పవర్ఫుల్గా చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే అప్పుడున్న ప్రివైలింగ్ కండిషన్స్ కానీ, అప్పుడున్న సిచ్యుయేషన్ తీసుకున్న, అప్పుడున్న అపోజిషన్ తీసుకున్న అన్ని సందర్భాల్లో కూడా దేర్ వాజ్ ఎ విజన్ ఆఫ్ హోప్. జకర్యా ద్వారా దేవుడు బయలుపరిచింది ఏంటంటే విజన్ ఆఫ్ హోప్ వాజ్ దేర్. అండ్ దేవుడు ఖచ్చితంగా వాళ్ళని సంరక్షిస్తాడు, రక్షిస్తాడు. మందిరం కట్టబడుతుంది, యెరూషలేం తిరిగి కట్టబడుతుంది. అట్లాగే ది ఏంజల్స్ ప్రే ఫర్ జెరూషలేం. అట్ ది సేమ్ టైం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్రైస్ట్, అంటే దేవుడి యొక్క మొదటి రాకడ ఉంది. దాన్ని వాళ్ళ రిలవెన్స్ తీసుకుంటే మనం నౌ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ రెండో రాకడ. సో ది సిచ్యుయేషన్స్ ఆర్ సేమ్. పడుతున్నాం, లేస్తున్నాం, ఏం చూస్తుంటే దెన్ లేటర్ ఇన్ ద టాపిక్ వీ కెన్ గో. బట్ ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ జకర్యా. జకర్యా గారి పేరు ఏంటి అనేస్తే ది లార్డ్ రిమెంబర్స్. ఇట్స్ ద మీనింగ్ ఆఫ్ జకర్యా ఈస్ ది లార్డ్ రిమెంబర్స్. సో అంటే ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గుర్తు చేసుకుంటాడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనం ఉంది. మనలో ఏముందంటే మనం పశ్చాత్తాపడాలి, మన పాపాల నుంచి బయటికి రావాలి. మనం దేవుడి తట్టు చూస్తే ఆయన మన తట్టు చూస్తే చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది, రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. సో ఇక్కడ దీన్ని మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళని పశ్చాత్తాపడడం నడిపించడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు పశ్చాత్తాపడి మరి మందిరం కట్టడానికి తిరిగి వచ్చిన వాళ్ళు కట్టకుండానే ఆగిపోయారు. మందిరం కట్టడానికి తిరిగి వచ్చిన వాళ్ళు కట్టకుండానే ఆగిపోయారు. అటువంటి సందర్భాల్లో దేవుడు మళ్ళీ దాన్ని జకర్యా ద్వారా మరి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది, వారికి గుర్తు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే వాళ్ళతో, మీ పితరులు ఎప్పుడు కూడా తిరగబడి ఉన్నారు, నేను ఎంతమంది సేవకులు పంపించినా ఏం చేసినా మీరు ఎప్పుడు కూడా తిరగబడే ఉన్నారు అని చెప్తూ, సో అక్కడ ఏమన్నాడంటే ఆయన, don't be like your father, to whom the former prophets preached, saying, thus say the Lord of hosts, turn now from your evil ways and your evil deeds. But they did not hear nor heed to me. So అది ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు తిరగమన్నా వాళ్ళ పితరులు మీకు తిరగలేదు, వారి వాళ్ళే మీరు ఉండదు. ఎంతమంది సేవకులు పంపించాను, గతంలో ఎంతమంది సేవకులు పంపించినా కానీ ఇట్ వాజ్ ఆఫ్ నో యూజ్ అనే దీనిలో చెప్పాడు. సో ఇక్కడ మనకి రిటర్న్ టు మీ అనేది చూసుకుంటే మనం ఇక్కడ రిలవెన్స్ ఏంటి అనేది ఒకసారి గమనించినట్లయితే, మనం ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు తిరిగి రమ్మంటాడని మనం గమనించుకుంటే ఒకసారి మనం మనకి ఇష్టమైన రీతిలో, ఇష్టమైన ప్రవర్తనలో, ఇష్టమైనది ఎంచుకొని ఉన్నాం. మనం
ఏదైతే మనం అది దేవుడికి అనుకూలం కాకుండా ఇష్టమైన రీతిలో మనం ఉన్నామో దాని నుంచి మనల్ని బయటికి రమ్మంటాడు. దాని నుంచి బయటికి రమ్మంటాడు. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఒకసారి చూసినట్టయితే హియర్ గాడ్ మీన్స్ టు రిటర్న్ టు హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది రిటర్న్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ చాయిస్. సో మన ఓన్ చాయిస్లో మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ ఇన్ మై ఓన్ చాయిస్ which is not acceptable to the God, which is not acceptable to the God. So therefore God is asking me to return from my own choice towards him. ఆయన ఏ మార్గం అయితే చూపించాడో, ఏ వాక్యం అయితే మనకి ఇచ్చాడో, ఏదైతే బోధించాడో ఆ దిశగా మనం తిరగాలనేది ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంది. ఆ దిశగా మనం రావాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అది గమనించుకుంటా ఇవాళ ఉన్న క్రైస్తవులు మనం అందరం కూడా ఎక్కడ ఉన్నాం? వేర్ ఆర్ వి నౌ? ఇజ్రాయెల్ లాగా మనం కూడా పడిపోయి ఉన్నామా? ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటాం, ఈస్టర్ గడుపుకుంటాం, ప్రతి ఆదివారం గుడికి వెళ్తాం, అన్ని మన జీవితంలో మార్పు ఉందా? లేదా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా? నిజమైన భక్తి ఉందా? లేకపోతే దేవుడికి అంగీకారం కాని భక్తి ఉందా మనలో? సో మనం ఎలా ఉన్నాం, సంఘ పెద్దలుగా మనం ఎలా ఉన్నాం, సంఘ కాపరులుగా ఎలా ఉన్నాం, సంఘస్థులుగా ఎలా ఉన్నాం అనేది ఖచ్చితంగా దీన్ని మనం అందరూ కూడా మరి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ క్రిస్మస్ సీజన్లోకి మనం ఎంటర్ అయ్యాం. వీ హావ్ ఎంటర్డ్ ఇంటు ది క్రిస్మస్ సీజన్. సో ఈ క్రిస్మస్ సీజన్లో యాజ్ యూజువల్గా వెళ్ళి దేవుడిని ఆరాధిస్తున్నావా? లేదంటే నిజమైన భక్తి కలిగి, ప్రేమ కలిగిన భక్తి కలిగి, క్షమాగుణం కలిగిన భక్తి కలిగి, పేదలకు సహాయం చేసే భక్తి కలిగి మనం దానిలోకి వెళ్తున్నామా అనేది. ఇక్కడ మనం ఒకసారి చూస్తే జకర్యాలో 1:15 చూస్తే లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసుకున్నది, నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపిస్తున్నాను, ఏలయనగా నేను కొంచెము కోప్పడగా కీడు చేయవలెనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. సో అన్ని జనులకు ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళ మీద బహుగా కోపించున్నాను. ఎందుకు? ఏలయనగా నేను కొంచెముగా కోపడగా కీడు చేయవలన తాత్పర్యంతో ఉన్నారు. సో అన్ని జనులు కీడు చేయవలన తాత్పర్యంతో ఉన్నారు. అట్లాగే వాళ్ళు చూసుకున్నట్లయితే అన్ని జనులే కాదు, మనలో ఎంతమంది క్రైస్తవులు కీడు చేయాలి ఉన్నారు అంటే ఎవరికైనా గొడవ వచ్చినా ఏమైనా చేసినా దానికి ప్రతిచర్య, దాని మీద కక్ష, దాని మీద వాడిని ఏదో చేయాలనేది. మరి వాక్యం మనకి ఏం చెప్తుంది అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో మనం ఇట్లాంటి వైపు వెళ్తున్నాం. అది ఎక్కువగా మన క్రైస్తవుల్లో, మన సంఘాల్లోనే కనపడుతుంది. మనకి వ్యక్తుల మధ్యన కనపడుతుంది, గ్రూప్స్ మధ్యన కనపడుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సరిదిద్దుకొని మనం దేవుని వైపు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ జకర్యా గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. సో మందిర నిర్మాణానికి వాళ్ళు అంతకుముందు వాళ్ళ గతంలో పెద్దలు ఎలా తప్పిదాలు చేశారు, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ తిరిగి రాకుండా, ఎంతమంది సేవకుల ద్వారా హెచ్చరించినా కానీ సేమ్ సిచ్యుయేషన్లో ఉన్నారు. ఇవాళ కూడా ద సేమ్ సిచ్యుయేషన్ ఈస్ ప్రివైలింగ్ ఓవర్ అక్రాస్ ది కంట్రీ, ఇన్ ఆల్ ది చర్చెస్ ద సేమ్ సిచ్యుయేషన్ ఈస్ ప్రివైలింగ్. సో హౌ వి గోయింగ్ టు ఓవర్కమ్ ఇట్ అనేది చాలా ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాకడికి అతి సమీపంలో ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ వాక్యాలు తీసుకొని, దేవుడు చేసిన హెచ్చరికలు తీసుకొని మనం ఎలా మనం ముందుగా వెళ్తాం, ఎలా మనం మనల్ని సరిదిద్దుకొని దేవుని రాకడికి సిద్ధపడతాం. మరి నూతన యెరూషలేము నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనం వాళ్ళు ఇజ్రాయేలీలు కూడా దే ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అండ్ వేర్ ఆర్ వి బీయింగ్ ఇన్ ది నేషన్ ఆఫ్ జెంటైల్స్, వేర్ ఆర్ వి అనేది చాలా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం దేవుని యొక్క శక్తిని చూపించలేని పక్షంలో దాన్ని మనం ఏమి సాధించలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద సేవకులు రావాలంటే వాళ్ళ మన కంట్రీలో పర్మిషన్స్ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. లీగల్గా చూసుకున్నట్లయితే పర్మిషన్ ఏదో ఒక రకంగా దే ఆర్ డినైయింగ్ ది పర్మిషన్స్. సిమిలర్లీ ఆన్ ది అదర్ సైడ్ ది అటాక్స్ ఆర్ బికమింగ్ మోర్. మరి ఈ క్రిస్మస్ సీజన్లో కేరళస్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ కేరళస్ దగ్గరని చాలా సందర్భంలో అటాక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంలో అవే జరిగితే మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉన్నాం వాటిని ఎదుర్కోవడానికి, లీగల్గా ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సింది. ఎందుకంటే చాలా మంది మర్చిపోయారు. ఈవెన్ ఇన్ హైదరాబాద్ మెనీ ప్లేసెస్ ది కేరళస్ టీమ్ వర్ అటాక్. కాబట్టి నేను మన పాడ్కాస్ట్ ద్వారా హెచ్చరించదలుచుకున్నాను మన వాళ్ళందరినీ సిద్ధపడాలని చెప్పి. అట్ ది సేమ్ టైం వీ షుడ్ హ్యావ్ ఎ మెకానిజం వేర్ వీ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ హర్డిల్స్. ఆ మెకానిజం డెవలప్ చేసుకోవాలి. టుగెదర్ వీ నీడ్ టు థింక్ ఇన్ బోత్ ది తెలుగు స్టేట్స్, negotiate with the government, ensure that we'll get the proper protection and the permissions to take forward our Christmas celebrations. అది ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్న పక్షంలో అప్పుడు మనం we can move ahead అనేది దట్స్ మై మెసేజ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విజయ్ గారు. వేర్ ఆర్ వి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనస్సాక్షిని తట్టి లేపింది అని చెప్పక తప్పదు, ఆలోచింపజేసింది కూడా. అదేవిధంగా ఫస్ట్ చాప్టర్లోని గంభీరమైన అంశాలన్నింటినీ మీరు ఎంతో సరళంగా చక్కగా విషాదపరిచారు. మరి ముఖ్యంగా రాబోయే క్రిస్మస్ క్యారల్స్ గురించి కూడా టైమ్లీ వార్నింగ్ యూ హ్యావ్ గివన్ టు ద ఎంటైర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ టు అవర్ పాస్టర్ గారు. జకర్యా గ్రంథము 2 మరియు 3వ అధ్యాయాలలోని ఈ విజన్స్, మెజరింగ్ లైన్ విజన్ అంటే జెరూసలేం ఎక్స్పాన్షన్కు సంబంధించి, తర్వాత క్లెన్సింగ్ ఆఫ్ హై ప్రీస్ట్ జాషువా, దీని యొక్క స్పిరిచువల్ ఇన్సైట్స్ తెలపండి. అదేవిధంగా థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ను శ్రోతలకు వివరించండి. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ 11 minutes. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. జకర్యా గురించి మనము ఇంట్రొడక్షన్ విన్నాము. ఫస్ట్ చాప్టర్ లో కూడా మరి జకర్యాకు వచ్చినటువంటి 2 దర్శనాలు మనము ఆల్రెడీ మనం ధ్యానించాము. 2వ అధ్యాయంలో మరి 3వ దర్శనం ఉంది. 3వ దర్శనము కులనూలు పట్టుకొని, అంటే ఒక సర్వే చేసి ఆయన కులనూలు పట్టుకొని మెజర్మెంట్స్ చేద్దామని చెప్పేసి మరి ఇశ్రాయేలులో ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో కొలుద్దామని చెప్పేసి ఆయన బయలుదేరుతుంటాగా ఇట్ షోస్ ఏంటంటే అక్కడ దేవదూత 2వ దూత ఏమిటంటే, యెరూషలేములో మనుషులు పశువులు విస్తారముగా అయినందున ప్రాకారములు లేని మైదానంగా ఉండునని యవనస్తునికి జరిగింది. యవనస్తు అంటే జకర్యాకు దూత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. మనుషులు పశువులు అన్ని ఎక్కువైపోయాయి. సో ఇజ్రాయెల్ ఈజ్ రెస్టోర్డ్. ఇప్పుడు రెస్టోర్డే కాదు, మరి ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా యెరూషలేములో ఉన్న వాళ్ళకు దీవెనలు. మరి అంతేకాదు, జనాలు విపరీతంగా వచ్చేసేసి అది ఎక్స్పాండ్ అవుతుంది, బాగుగా విస్తరిస్తూ ఉంది. అంతేకాదు, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును. అంటే ఇట్ ఈస్ గాడ్స్ కంట్రీ అండ్ ఇట్స్ గాడ్స్ ప్లేస్. యెరూషలేం అనేది దేవుని ప్రదేశము. మరి ఆయన బియాండ్ ఇమాజినేషన్, మనం ఊహించినంతగా పెద్దగా అయిపోతా ఉంది ఆయన. ఎందుకంటే దాంట్లో ఆయననే మరి దాని చుట్టూ ప్రాకారంగా, అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు. అంటే దాని చుట్టూ ఇంకా ప్రొటెక్షన్, దేర్ ఈస్ ప్రొటెక్షన్ ఫర్ దట్ సిటీ యెరూషలేమునకు. దాని మధ్యలో నివాసిగా ఉంటూ ఆయన. అంతేకాదు, ఇప్పుడు మరి యెరూషలేములో మరి ఈ మిలేనియం కింగ్డమ్ యొక్క సూచనలు అన్ని కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. మిలేనియం అంటే మరి యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చిన తర్వాత ఆయన 1000 ఏళ్ళు పరిపాలనలో మిలేనియం అంటాం. ఈ మిలేనియం యొక్క ఇక్కడ జరగబోయే విషయాలన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు. జకర్యా గ్రంథంలో చూసినట్లయితే, ఈ 2వ దర్శనం చూసినట్లయితే, నేను దాని మీద నివాసనై మహిమకు కారణంగా ఉండడం, హిస్ గ్లోరీ విల్ బి దేర్. అంతేకాదు, ఆయన ఇక్కడ చూసినట్లయితే సైన్యం కదా యెహోవా 8వ వచనం చూసినట్లయితే, అధిపతి యెహోవా సెలవిచ్చినగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచిన అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే హీ లవ్స్ జెరూసలేం. యెరూషలేంలో అంటే ఉన్న ప్రజలు ఎవరంటే దేవుని బిడ్డలు, రక్షింపబడిన బిడ్డలు, ఆయన మాటలు విని పశ్చాత్తాపడి ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ సేఫ్. అంతేకాదు, గాడ్ ప్రొటెక్ట్స్ దెమ్. ఎవరినన్నా వాళ్ళని ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు, హీ హాస్ డిజైర్ టు బ్రింగ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్. చూడండి, బబులోన్ దేశంలో నివసే సియోను, ఆ చెట్టు నుంచి తప్పించుకొని పోము. ఇంకా బబులోన్లో యెరూషలేముకు రాని ప్రజలు ఎంతమంది ఉన్నారు, కొంతమంది వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా హీస్ కాలింగ్ ఎవ్రీబడి. బబులోనే కాదు, ఇంకా ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళ తప్పించుకొని రండి అంటే, ఉత్తరము దక్షిణము తూర్పు అన్ని దిక్కుల నుంచి
ఎంతమంది అయితే మరి దేవుని యందు విశ్వాసం ఉంచినారో, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టుబడి దేవుని మహిమపడదామని అనుకున్న వాళ్ళందరూ కూడా రావాలి, నా దగ్గర ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక. అంటే మన మిలేనియం కింగ్డంలో ఎవరైతే రక్షణ పొందుతారో, యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరూ కూడా మరి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు, ఆయన నిత్య రాజ్యంలో ఆయనతో పాటు మరి మిలేనియం కింగ్డంలో పార్టిసిపేట్ చేస్తారని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయన మెస్సియానిక్ ప్రాఫెసీ ఇది. అంటే మెస్సియానిక్ లో మిలేనియం అన్నమాట, మిలేనియల్ బ్లెస్సింగ్స్. అంటే ఆయన రాజ్యం యొక్క 1000 ఏండ్ల పాలనలో మనకు దేవుని ఆశీర్వాదములు ఏమున్నాయంటే, ఆయన మధ్యలో నివసిస్తాడు, మన మధ్యలో నివసిస్తాడు, ఆయననే ఉంటాడు. మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా పాటలు పాడి. అక్కడ సంతోషం ఉంటుంది, దుఃఖము ఏడుపు ఉండదు. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు. ఎంతో మంది యేసుక్రీస్తుని నమ్ముతారు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క మిలేనియంలో ఉంటారు. కాబట్టి గాడ్స్ ప్లాన్ ఏంటంటే, ఒక యూదుల ద్వారా మరి అనేకులు దీవింపబడాల. అది అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ ఈ రోజు నెరవేరుతా ఉంది. యూదులు అన్యులు అనే భేదం లేదు. ఎవరైతే యేసుక్రీస్తు వాళ్ళందరూ కూడా ఏకమై ఉంటున్నారు, వాళ్ళందరూ ఒకటే. సో ఎనీ కంట్రీ, ఏ కంట్రీలో అయినా కానీ యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కూడా మరి ఈ మిలేనియం కింగ్డంలో పార్టిసిపేట్ కావాల్సిందే. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగురు. కాబట్టి వాళ్ళందరూ కూడా గాడ్స్ పీపుల్ కదా. ఆయన నన్ను పంపినాడు. చూడండి దేవుడు ఏమంటాడు, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. ఒక దూతగా ఆయన ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ మధ్య నివాసం చేస్తున్నాను, యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడు. సో దేవుడు పంపాడు, పంపబడిన వాడు యేసుక్రీస్తు, పంపిన ఆయన దేవుడు, ప్రభు అయిన యెహోవా, దేవుడైన యెహోవా. మరి ఇక్కడ క్లియర్ గా మరి యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ మధ్య నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించును, యెరూషలేమును ఆయన కోరుకును. గాడ్స్ ప్లాన్ ఏంటంటే, ఆ యెరూషలేం అనేది నూతన యెరూషలేము, అది దట్ విల్ బి ది ఇటర్నల్ కింగ్డమ్. అదే ఇంకా మరి మిలేనియల్ కింగ్డమ్ గా దేవుడు చేయబోతున్నాడు అని చెప్పేసి మనకు ఈ జకరియా దర్శనం ద్వారా మనకు తెలుస్తా ఉంది. మరి అంతేకాదు, అన్యజనులను హత్తుకోవడమే కాదు, సకల జనులారా తన పరిశుద్ధ నివాసం విడిచి వచ్చుచున్నాడు. అంటే మరి ఈ భూలోకం మీద యెరూషలేంలో ఆయన వచ్చేటువంటి ఆ రాజ్యం, ఇటర్నల్ కింగ్డమ్, దాంట్లో ఆ మిలియనల్ పరిశుద్ధ నివాసం వదిలి వస్తున్నాడు. అంటే నూతన యెరూషలేంలోకి ఆయన వస్తున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి అంటే ఆయన్ను మనం ఘనపరచాలా. మనం యెరూషలేంలో మరి సియోన్లో మౌనంగా ఉంటే ఆయన స్తుతించడమే అని మరి కీర్తనకారుడు అంటా ఉన్నాడు. మరి ఈ యొక్క దర్శనంలో ముఖ్యమైనది ఏంటంటే, మరి దేవుడు యెరూషలేమును ప్రేమిస్తా ఉన్నాడు, యెరూషలేమును కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన మనకు ప్రొటెక్షన్ గా ఉంటాడు. చుట్టుపక్కల అగ్నితో ఉన్నటువంటి అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు, మన మధ్య నివసిస్తాడు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుని బిడ్డలకు. ఆయన మాట విని పశ్చాత్తాపడి ఆయన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు. 3వ అధ్యాయంలో మరి ఒక దర్శనము మరి జకర్యాకు వచ్చింది. అదేంటంటే, ప్రధాన యాజకుడు యెహోషువ అక్కడ నిలబడినాడు. దూతకు పక్కన కుడి ప్రక్కనేమో సాతాను ఒక ఫిర్యాది, అంటే కంప్లైంట్ ఇచ్చే ఆయన. మరి యెహోషువను అక్కడ నిలబెట్టి ఈ యొక్క యెహోషువ యొక్క పాపమును తెలియజేయడానికి, ఇశ్రాయేల్ ప్రజల పాపం తెలియజేయడానికి, మరి అంత కంప్లైంట్ చేయడానికి అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాము. కానీ దేవుడు సాతాను గద్దిస్తా ఉన్నాడు. సాతానా, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. అంటే మరి దేవుని బిడ్డలు చాలా కష్టాల నుంచి వచ్చినటువంటి వారు, మంటల్లో నుంచి, అగ్నిలో నుంచి వచ్చినారంటే పాపంలోంచి వచ్చినారు, నాశనమయ్యే స్థితిలోంచి వచ్చినారు.
వాళ్ళను నేను ఏర్పరచుకున్నాను. తీసిన కొరి ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళతోటి నేను సంబంధం పెట్టున్నా, అలాంటి వాళ్ళని నేను కాపాడుతున్నాను కదా. యూదా పత్రికలో చూసినట్లయితే కొంతమందిని అగ్నిలోంచి లాగినట్లు లాగండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే పాపం చేసి నశించిపోతా ఉన్నారన్నమాట, అగ్నిలో నశించిపోతా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మనము తీసుకొని రావాలి. సువార్త చెప్పాల్సిందే వాళ్ళకు సువార్త చెప్పి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. కాబట్టి మరి అలాంటి అగ్నిలోంచి తీసిన కొరివలే ఉన్నారు మనమంతా కూడా. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడే దూత సముఖంలో. మనం అందరం కూడా పాపులమే, పాపం చేసినాం. కానీ వీ నీడ్ ఎ సేవియర్. పాపంను దేవుడు పాపంను అసహించుకోడు, పాపిని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ ఎంతదంటే మరి ఇక్కడ చూస్తుంటే మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. యెహోషువ అనే ఆయన యాజకుడు, అంతేకాదు ఆయన హీఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. అంటే తిరిగి వచ్చిన ప్రజలందరూ, యూదా ప్రజలు, యెరూషలేం ప్రజలు, మరి ఇంకా వేరే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నటువంటి వాళ్ళు అందరికి వచ్చి ఇక్కడ శేషంగా ఒక రెమినెంట్ గా వాళ్ళు యెరూషలేంలో ఉన్నప్పుడు మరి యెహోషువ వస్త్రం ధరించేవాడు. దూత సమయంలో ఏంటంటే దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి. దూత ఒక కమాండింగ్ పొజిషన్లో ఉన్నది. దూత ఏం చెప్తుందంటే ఈయన బట్టలు తీసేసేయండి, ఆర్డర్ ఇచ్చేసేస్తుంది. ఆ దూత ఎవరు కాదు, దేవుడే. ఆ దూత మరి మైలబట్టి తీసి ఆజ్ఞాపించి, నేను నీ దోషంను పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించుచున్నాను. ఆ మాట దేవుడు తప్పితే ఎవరు అనలేరు. పాపములు పరిహరించే మనుష్య కుమారుడు పాపములను క్షమించే అధికారం ఉన్నది అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, పాపాలను క్షమించే, పాపాలను పరిహరించేది ఆయన ఒకడే. నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించుచున్నాను. మరి పాపను పరిహరించేది యేసుక్రీస్తు మాత్రమే. మరి ఆయన మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చేటువంటి వాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మరి మనకు నీతి అనే పై వస్త్రం ఇచ్చేటువంటి వాడు. మరి అలాంటి మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్తమైనటువంటి మరి వస్త్రం ఇచ్చేవాడు. ప్రశస్త వస్త్రాలు. లవోదీక సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు దిగంబరిగా ఉన్నావు, నీవు నా దగ్గర తెల్లని వస్త్రాలను కొనుము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మనం పాపంలో ఉంటే దిగంబరిలాగా ఉంటున్నమాట. మనకు వస్త్రాలు కావాలి. అంతేకాదు వస్త్రాలు ఎటువంటి మలిన వస్త్రాలు కాదు. ఏసే రక్తంలో మనం బట్టలు ఉతుక్కుంటే మరి తెల్లని వస్త్రం ధరించుకున్న వాళ్ళు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ఏసే రక్తంలో వారి యొక్క పాపములు కడుక్కున్న వారే అని దేవుని వాక్యంలో ఉంది. అంటే దేవుడు మన పాపములను క్షమించేసి మరి మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చేటువంటి మన దేవుడు. మరి మనము గాడ్స్ గ్రేస్ అని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన యెరూషలేమును ప్రేమిస్తా ఉన్నాడు. అంటే మరి ఎవరైతే ఈరోజు యేసుక్రీస్తును నిజంగా మరి రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తారో వారందరినీ పాపములు పరిహరించి పరిశుద్ధులుగా చేసి ఆయన కుమారులుగా చేసుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించే ఆధిక్యత దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చాడు. అంతేకాదు హీ ఈజ్ ద ప్రొటెక్టర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంతేకాదు ఈ యొక్క దర్శనం చూసినట్లయితే యెహోషువకు ఒక బాధ్యత ఇచ్చాడు. యెహోషువ ఏంటంటే నేను నీకు అప్పగించింది నువ్వు భద్రంగా గైకొనాలి. నువ్వు ఒక యాజకుడివి. యూ షుడ్ రిప్రజెంట్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎ నేషన్. మరి యాజకుడు అంటే దేవుని యొక్క మరి ఆజ్ఞలు పాటిస్తూ దేవుని వైపు తిప్పవలసిన వాడు, ప్రభు దగ్గరికి అందరిని తీసుకొని రావాల్సిన వాడు, దేవుని వాక్యము వివరించేవాడు ఇతరులకు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసేవాడు యాజకుడు. చిగురు అను నా సేవకుడు ఏమంటున్నాడంటే ప్రధాన యాజకుడు యెహోవా నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారి మాటలను చూడు. చిగురు నా సేవకుడు నేను రప్పింపబోచున్నాను. చిగురు, ఆ చిగురు అంటే అర్థం ఏంటంటే మరి దావీదు యొక్క వృక్షం నుంచి మరి చిగురులాగా యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తాము. అంటే ఒక మెస్సియా. మెస్సియా అంటే రక్షకుడు, మరి అభిషిక్తుడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, నా సేవకుడు నేను రప్పింపబోచున్నాను. ఇది ఒక ప్రాఫెసీ. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తెరిచుంటి. ఇంకా అక్కడ ఒక యేసుకు ఐడెంటిఫై చేయడానికి ఇంకొక రాయి కూడా అక్కడ చూపిస్తా ఉన్నాడు. ఆ రాతికి 7 నక్షత్ర నేత్రములు ఉన్నవి, దాని చక్రం పని చేయవాడని నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును.
యేసుక్రీస్తు లివింగ్ స్టోన్, అంటే సజీవమైనటువంటి రాయి. అంతేకాదు, దేనికి పనికిరాదో వాళ్ళు ఏమంటాడే, ఆయన మూలకు తలరాయిగా ఉంచుతానని అన్నాడు. మరి యేసు ప్రభు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన మరి ఒక రాక్ లాగా, ఆయన ఒక మరి బండ, ఆయన మీద మరి మనం కట్టుకోవాల్సిన వాళ్ళము. ఆయన సజీవురాలుగా మరి మనం కూడా ఒక ఆత్మీయ మందిరంగా అందరం కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు కట్టబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుడు మనకు ఒక ప్రణాళిక, మనకు ఒక దారి చూపిస్తా ఉన్నాడు. నేను చిగురుని పంపిస్తున్నా. ఆయన మరి ఈ యొక్క మరి అన్ని విషయాలు తెలిసినటువంటి 7 కన్నులు 7 నేత్రములు ఉన్నాయి అంటే ఆయన ప్రతి ఒక్కటి చూడగలిగేటువంటి వృత్తి. ఆయనకు అసాధ్యమేది లేదు. మరి ఆయన నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు, చూసి ఆయన దగ్గరికి రావాలని కోరుతా ఉన్నాడు. అంతేకాదు, నిన్ను నీ యొక్క మలినములు తీసివేయడానికి, నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు. ప్రొవైడెడ్ నీవు ఆయన మాట వినాలి, పశ్చాత్తాపడాలి, మరి నీ పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఒక మంచి మరి నీ వస్త్రములు తీసివేసి, మలిన వస్త్రం తీసివేసి మంచి ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇచ్చేటువంటి దేవుడు మనకున్నాడు. అది ఒక గొప్ప నిరీక్షణ మనకు. we have a hope. నేను పాపం చేస్తే, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నీ రక్తం నన్ను కడుగు అని నేను ప్రార్థన చేస్తే, దేవుడు నా పాపం క్షమించి నన్ను ప్రశస్త వస్త్రం వేసుకొని రక్షణ వస్త్రం ఇచ్చేసి ఆయన రాజ్యంలో చేర్చుకునే గొప్ప దేవుడు అన్నాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి ఓవర్ టు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దర్శన భావాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా చక్కగా బోధించారు. 1000 ఏండ్ల పరిపాలనను గురించి మీరిచ్చిన ఆధ్యాత్మిక వివరణ, పరిజ్ఞానం నిజంగా శ్రోతలకు, మాకు అందరికీ ఎంతో లాభం చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ గో టు అవర్ అడ్వకేట్ గారు ఫర్ దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. జకర్యా 4వ అధ్యాయంలోని విజన్ ఆఫ్ ల్యాంప్ స్టాండ్ అండ్ ఆలివ్ ట్రీస్ యొక్క ఆధ్యాత్మిక లోతును విశ్లేషిస్తూ నేటి క్రైస్తవ సమాజానికి అన్వయించండి. మీకు 11 minutes. థ్యాంక్ యూ. సో ఇందాక పాష గారు మరి చాలా లోతుగా చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మన 4వ అధ్యాయం దాని రిలవెన్స్ తీసుకున్నట్లయితే ప్రధానంగా మందిర నిర్మాణం. సో మందిర నిర్మాణం ఆ రోజుల్లో ఫిజికల్గా దేవర్ కన్స్ట్రక్టింగ్ ది టెంపుల్. సో కోరేష్ని వాడుకోవడం జరిగింది. ఎజ్రా దగ్గర నుంచి నెహెమీయా అందరూ మొదలు పెట్టుకుంటే జకర్యా వరకు వచ్చింది. సో అక్కడ అనేక సందర్భాల్లో వాళ్ళు అనేక ఆటంకాలు వచ్చినప్పుడు కూడా మందిర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు, కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ మనకి ల్యాంప్ స్టాండ్ని తీసుకుని 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ల్యాంప్ స్టాండ్ని తీసుకుని దానికి కంటిన్యూస్గా ఆలివ్ ఆయిల్ రావడం అనేది చూసుకుంటే ఇట్ సేస్ అబౌట్ ది గాడ్స్ ప్రెజెన్స్. మనం దాన్ని చూసుకున్నట్లయితే ఆ రోజు ఫిజికల్గా వాళ్ళు కట్టారు. ఇవాళ దాన్ని పోల్చుకుంటే ఆర్ వి స్టిల్ లుకింగ్ అట్ ది సేమ్ ఫిజికల్ స్ట్రక్చర్స్ ఆర్ ది మిషన్ ఆఫ్ ది చర్చ్? ఆ రోజు నిజంగానే వాడు మందిరం కట్టారు, కానీ ఇవాళ కూడా మనం మందిరాలు కడుతున్నాం, అన్నీ ఉన్నాయి. బట్ నౌ వాట్ వీఆర్ సపోజ్ టు సీ ఈస్ నాట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది చర్చెస్. వాట్ ఈస్ ది మిషన్ ఆఫ్ ది చర్చ్? దేవుని యొక్క ఇది ఎలా ముందుకు తీసుకెళ్తుంది. సో ల్యాంప్ స్టాండ్ కంటిన్యూస్గా అది ఇదవటం అంటే ఇట్ సేస్ అబౌట్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. ఇట్ సేస్ అబౌట్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్ విచ్ విల్ బి దేర్ కంటిన్యూస్లీ ఇన్ ది చర్చ్. సో దేవుడు తన కార్యాలను జరిగించాలంటే మానవ శక్తితో జరగవు. దేవుని కార్యాలు జరగాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దీంతోనే జరుగుతుంది. సో మానవుడు దాన్ని ఒక పోస్ట్ మ్యాన్ లాగా విల్ టేక్ దెమ్ ఫార్వర్డ్, విల్ డూ ఇట్, బట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ ది పవర్ ఆఫ్ ది గాడ్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చింది. సో ఎంతమంది దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నాం. ఇవాళ మనం ఒకటి సాధించాలన్నా, ఒకటి చేయాలన్నా దేవుని చిత్తమా కాదని తెలుసుకొని ముందుకెళ్తున్నామా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం కార్యాలు జరిగిస్తున్నామా? ఇవాళ చూసినట్లయితే ద మెయిన్ థింగ్ విచ్ ఐ ఫీల్ ఈస్
వీఆర్ నాట్ ఫైండింగ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. మందాలను చూసుకున్నాం, ఎక్కడికి వెళ్ళద్దు. ఎంతమంది ఆ రోజు యేసుక్రీస్తు ప్రార్థన చేసి స్వస్థపరిచినాక మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచిందని చెప్పాడు, కానీ నేను ప్రార్థన చేయడం వల్ల స్వస్థపడిందని ఎక్కడ అనలేదు యేసుక్రీస్తు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పలానా సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, నేను చేస్తే స్వస్థత కలిగింది, వాళ్ళు చేస్తే స్వస్థత కలిగింది, వీళ్ళు చేస్తే స్వస్థత, ఇదే దీనిలోకి వెళ్తున్నాం మనం, విచ్ ఈస్ మిస్లీడింగ్ మెనీ పీపుల్. సో అందుకని ఏంటంటే మనోడు కూడా ఎగబడుతున్నారు. సో ఆ పబ్లిసిటీ తగ్గించి, ఆర్ వి రిలయింగ్ ఆన్ ది గాడ్స్ పవర్ అండ్ గాడ్ స్ట్రెంగ్త్ డైరెక్ట్లీ ఆర్ నాట్? సో ఎవరైతే సంఘ కాపురులు ఉన్నారో ఆ దిశగా సంఘాన్ని నడిపిస్తున్నారు లేదా? సో ది కంటిన్యూస్ బ్లోయింగ్ ఆఫ్ ది ల్యాంప్ స్టాండ్ అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రెసెన్స్ కంటిన్యూస్ గా ప్రతి సంఘంలో ఉందా లేదా? ఇవాళ పరిశుద్ధాత్మను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మొత్తం మనకి పరిశుద్ధాత్మ మీద ఆధారపడుద్ది. మరి దాన్ని ఎలా వ్యతిరేకిస్తాం? నేను పొందుకోలేదు కాబట్టి లేదని చెప్తానా? నాకు అది లేదు కాబట్టి నాకు స్వస్థత వరం లేదు కాబట్టి స్వస్థత లేవని చెప్తానా? నాకు ప్రవచన వరం లేదు కాబట్టి ప్రవచనాలు కరెక్ట్ కాదని చెప్తానా? అనే బోధలు కూడా నడుస్తున్నాయి ఒక పక్కన. మరి ఇన్ని బోధలు నడుస్తున్నప్పుడు వాట్ ఈజ్ అవర్ రోల్ అండ్ వాట్ వీ షుడ్ డూ అనే దాన్ని చూస్తే వాక్యం ఏం చెప్తుంది? వాక్యానుసారం మనం సంఘాన్ని సంఘస్థను నడిపిస్తున్నామా లేదా? ఆర్ వి నాట్ లీడింగ్ దెమ్ టువర్డ్స్ ది పవర్ ఆఫ్ ది గాడ్? వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని యొక్క మహిమను చూసి, దేవుని యొక్క మహిమను పొందుకొని, పరిశుధాత్మ పొందుకొని, పరిశుధాత్మ వరాలు పొందుకొని, తమల్ని తాము తమల్ని తాము బలపరుచుకుంటూ వాళ్ళు ఇతరులకి కార్యాలు చేసే దిశగా మనం సంఘాన్ని నడిపిస్తున్నామా లేదా? ఆర్ వి మేకింగ్ దెమ్ యాజ్ డిసైపుల్స్ ఆర్ స్టిల్ వి వాంట్ దెమ్ బి యాజ్ ఎ ల్యాంబ్? అంటే ఇది ల్యాంబ్ ఇన్ సెన్స్, ఐ మీన్ పౌలు గారు రాసేటప్పుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క స్థాయిలో రాశాడు ఉత్తరం. మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు అని కొన్ని సంఘాలకు పోల్చాడు. అలాగే ఇవాళ మన సంఘాన్ని నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు నా సంఘస్థుడు, ఆయన నేను ఎక్కడి వరకు నడిపించగలిగాను, ఏ స్థాయి వరకు ఆయన తీసుకెళ్ళగలిగాను? స్టిల్ హీ రిలయింగ్ ఆన్ మీ ఓన్లీ. నేను లేకపోతే ఆయన పడిపోతాడా? రేపు శోధన వస్తే ఏ స్థాయికి వెళ్తాడు అనేది ఖచ్చితంగా మనం మన సంఘస్థులు మనం నడిపించాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ సంఘాలన్నింటిలో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమనే చూపించలేకపోతున్నాం. వస్తున్నాము నామకార్థ క్రైస్తవులాగా ఆ ఆరాధన క్రమాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో దాన్ని పక్కకు పెట్టి ఎలాగ మనం చేసుకోగలుగుతాం, ఎలాగ దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతాం, దేవుని రాజ్య మహిమని మనం ప్రపంచానికి ఎలా చూపించగలుగుతాం, మన గ్రామంలో మన గ్రామస్తులకు ఎలా చూపించగలుగుతాం, తోటి సంఘస్థులకు ఎలా చూపించగలుగుతాం అనే స్థితిలోకి ఖచ్చితంగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. సంఘాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. సంఘ కాపురులు లేకపోతే సంఘస్థులుగా ఖచ్చితంగా అది మన ప్రధాన బాధ్యత. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది మనకి 4వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆయిల్ కంటిన్యూస్ గా సప్లై చేయబడిందంటే దాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ ది కంటిన్యూస్ ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్ ఇన్ ది చర్చ్. సిమిలర్లీ ఈ చాప్టర్ లో మనం చూసుకున్నట్లయితే దట్ ఈస్ ఎంకరేజింగ్ ది బిలీవర్స్. అంటే మనల్ని ఎంకరేజ్ చేస్తుంది దేనికి? మనిషిని యొక్క శక్తి మీద కాదు, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉండాలి. We should rely on the God's Spirit to overcome the challenges. Any challenge we get, if we rely on the God and His Spirit, definitely we can overcome that challenge. నా శక్తి చాలు, నా శక్తితో నేను ఓవర్కమ్ అని అనుకుంటే ఏ రోజుగా జరగదు. మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క గాడ్ స్పిరిట్ మీద మనం ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో అప్పుడే మనం వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ఛాలెంజ్. సిమిలర్లీ కొంతమంది మన సాక్ష్యాలు చెప్తుంటారు, నేను ఈ కష్టాన్ని ఇలా ఓవర్కమ్ అయ్యాను, ఈ కష్టాన్ని ఇలా జయించాను, ఇలాగా ఉపాసపాదలు చేసి జయించాను, లేకపోతే ఇలా దేవుడితో నేను నిరంతరం టచ్లో నేను చేసాను. అట్లా ఆ గుడ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వీ నీడ్ టు పబ్లిసైజ్ దెమ్ మోర్ అండ్ రెప్లికేట్ ది సేమ్ ఎగ్జాంపుల్స్. అప్పుడే మనం ఆ రిలవెన్స్ ని మనం తీసుకోగలుగుతాం. లేదంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో ఆ రోజు మందిరం కట్టినట్టు ఈ రోజు ఇంకా మందిరం కట్టాలి, పెద్ద దేవాలయం కట్టుకోవాలి, ఈ దేవాలయం పడికట్టి ఇంకా పెద్ద దేవాలయం కట్టుకోవాలనే పరిస్థితిలో ఇంకా సంఘాలు ఉన్నాయి. ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్, బట్ ఆ సంఘాల్లో దేవుని యొక్క ప్రెసెన్స్ ఉందా అనేదే చాలా ముఖ్యం. సంఘం ఎంత పెద్దది, ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అనే దానికంటే కూడా దేవుని ప్రెసెన్స్ ఎంత ఉంది, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవుతున్నారు అనేది కొలబద్దగా పెట్టుకోవాలి తప్పితే ది ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది చర్చ్ డజంట్ మీన్ దట్ the church is established or the church is prepared or the church is preparing the
ఏమంటాం సంఘస్థుల్ని రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు అని మనం అంటానికి. సో ద మెయిన్ థింగ్ వాట్ వీ షుడ్ సీ ఈస్ దట్ ఇక్కడ మనకి ఈ అధ్యాయం మనకి స్పష్టంగా చెప్తుంది అంటే మనకు ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి జీవించాలి. ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి జీవించాలన్నా కాబట్టి ఆ దిశగా మనం మన సంఘస్థులను కానీ మన సంఘాలను కానీ నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. నడిపించుకొని రాకడకు సిద్ధపడాలనేది నా యొక్క ఇది. థ్యాంక్ యూ. బ్రదర్ మీకు మ్యూట్ లో ఉన్నారు అంకుల్. ఇది ఈ చాలా డిఫికల్ట్ విజన్ అని నేను అనుకున్నాను, కానీ మీరు వినేవారికి అందరికీ దాన్ని చాలా సులభంగా అర్థమయ్యేలా వివరించారు. అదేవిధంగా నేటి ఈ క్రైస్తవ సమాజానికి అన్వయిస్తూ యూ గేవ్ ఏ క్లారియన్ కాల్ ఫర్ రివైవల్ ఆఫ్ ద కమ్యూనిటీ. దిస్ ఈస్ రియల్లీ కమెండబుల్. థ్యాంక్ యూ విజయ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ పాస్టర్ గారు. 5వ అధ్యాయంలోని ఫ్లయింగ్ స్క్రోల్ మరియు ఉమెన్ ఇన్ ద బాస్కెట్ విజన్స్ను విశ్లేషించి నేటి క్రైస్తవ సమాజానికి ఏమి పాఠాలు నేర్పుతుందో వివరించండి సార్. మీకు 11 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. జకర్యా కలిగినటువంటి 8 దర్శనాల్లో మనము ఆల్రెడీ 4 దర్శనాలు చూసాము. 5వ దర్శనము ఫ్లయింగ్ స్క్రాల్, అంటే ఎగిరిపోయే పుస్తకం. ఒకటి దర్శనం కనబడింది. ఏంటి ఎగిరిపోయే దర్శనం, ఎగిరిపోయే పుస్తకం అంటే ఏంటి? ఆ దూత నీకు ఏమి కనబడుచున్నది అతడు నన్ను అడుగుగా దీని యొక్క మెజర్మెంట్స్ చెప్తా ఉన్నాడు. 20 మూరల ఎడివి 10 మూరల వెడల్పు ఎగిరిపో పుస్తకం నాకు కనబడుచున్నది. అయితే ఆ దూత ఏమంటున్నాడంటే, ఇది భూమి ఎంతటి మీద బయలువెళ్ళు శాపమే, దాని ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదు, రెండో పక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదు. ఆ పుస్తకంలో దేవుని ఆజ్ఞలను పాటించకుంటే మనకు శాపం వస్తుంది అని దేవుని వాక్యం. అని అర్థం ఏంటంటే, దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం. ఇందులో 2 ఆజ్ఞలే ఉన్నాయి, దొంగిలి వారు, రెండవది ఏంటంటే అప్రమాణికుడు, అంటే దేవుని యొక్క పేరును వ్యర్థంగా ఉచ్చరించేవాళ్ళు. ఈ 2 ఆజ్ఞల గురించే ఉన్నారు. ఈ 2 ఆజ్ఞలకు మరి పాటించకపోతే, మరి ధర్మశాస్త్రం అంతా పాటించకపోతే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మీరు ఒక్క ఆజ్ఞ విషయం తప్పిపోతే మరి ధర్మశాస్త్రం అంతా కూడా తప్పినట్లే, అంటే మీరు ఏ ఒక్క ఆజ్ఞ కూడా పాటించినట్లే. కాబట్టి మనం ఆజ్ఞలు పాటించకపోతే మరి మనం అంతా పాపులం కాబట్టి మనకు శిక్ష వస్తుంది, మనకు శాపం ఉంది. మరి గాడ్స్ ప్లాన్ ఏంటంటే, మరి మనకు ఒక వార్నింగ్ ఇస్తాడు, నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు పాటిస్తున్నారా లేదా. మన క్రిస్టియన్స్కు మరి ఈ 10 ఆజ్ఞలు ఎంతమందికి వస్తాయో నేను ఒకసారి చాలా మందిని అడుగుతుంటాను. నేను ఒక ఇద్దరు ముగ్గురు ఎత్తా ఉంటారు. ఒక 40 మంది గ్రూప్ ఉంటే 1 or 2 పీపుల్ మాకు 10 ఆజ్ఞలు తెలుసు అని చేతులు ఎత్తారు. వాళ్ళు కూడా ఏదో భయం తోటి మరి మేము అంత లైన్గా చెప్పలేము అన్నట్లు కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనము నేర్చుకుంటేనే మరి మనము ఆ ఆజ్ఞలు వెరీ ఇంపార్టెంట్. మనము ఇతరులకు సువార్త చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. మనకు ఆజ్ఞలు తెలిసి ఉండాలి. మనం ఆజ్ఞలే మనకు తెలియకపోతే మనం పాపం గురించి ఏం చెప్తాము, యేసుక్రీస్తు గురించి ఎలా చెప్తాము? సో యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకు పాపం అంటే తెలియాలి. పాపం తెలియాలంటే ఆజ్ఞలు పాటించాలి. ఈ ఫ్లయింగ్ స్క్రోల్ మనకి ఎందుకు విజన్ చూపిస్తున్నా అంటే, దర్శనము మీరు అది పాటించకపోతే మీ ఇంటికి వస్తుంది. అది ఇంటికి వచ్చి మీ ఇల్లు నాశనం అయిపోతుంది, మీ దూరాలు నాశనం అవుతుంది. ఇక్కడ చూడండి, నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో వాటి దూలములను రాళ్లను నాశనం చేస్తారు. సో మనకు నాశనం కలిగేది. మనం పాపం చేసుకుంటూ పోతుంటే ఆజ్ఞలు పాటించకుండా మరి దేవుని యొక్క శాపము మన మీద ఉంటుంది, అంతేకాదు నాశనం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి మనం ఆజ్ఞలన్నీ పాటించాలి. మనం ఆజ్ఞలన్నీ పాటించలేము కదా. ధర్మశాస్త్రము మరి ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, ధర్మశాస్త్రము గలతీయులకు రాసిన పత్రికలో
ఈ ధర్మశాస్త్రము ఎందుకు? మనము విశ్వాసము వలన నీతిమంతులను తీర్చబడినట్టు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. గలతీయులకు రాసిన పత్రిక 3:24 వచనంలో ఈ వచనం ఉంది. మనం క్రీస్తు వద్దకు రావడానికి కారణం ఏంటంటే ఈ ఆజ్ఞలే. మనల్ని క్రీస్తు వద్దకు నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. ఈ ఆజ్ఞలు తెలిస్తే అమ్మో ఈ ఆజ్ఞలు పాటించలేకపోతున్నానే, ఒక్క ఆజ్ఞ కూడా పాటించకపోతే అసలు ధర్మశాస్త్రంతో అన్ని ఆజ్ఞలు పాటించినట్లే, కాబట్టి నాకు మరి శాపం వస్తుంది, నేను నాశనం అయిపోతాను, నేను నరకానికి వెళ్తాను అని ఆ భయంతో మరి మనము క్రీస్తు వద్దకు నడిచి వస్తాము. నాకు ఎస్ ఐ నీడ్ ఏ సేవియర్. నాకు పాపమే తెలియకపోతే నేను యేసుక్రీస్తు నాకు అవసరం లేదు. నాకు రోగం వస్తేనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే పాపమునకు శిక్ష ఉంటుంది, బీ కేర్ఫుల్ అని మనకు దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడు ఈ దర్శనం ద్వారా. మరి అది మరి బుక్ యొక్క అర్థం. మనం కొట్టివేయబడతాము అంటే నాశనం అయిపోతాం దేవుని యొక్క ఉద్దేశంలో. వారి ఇండ్లలోకి ఉండి వాటి దూలంలో రాళ్ళను కూడా నాశనం చేయాలి అంటే మన రెసిడెన్సెస్ అన్ని కూడా నాశనం చేస్తా అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటుంది. మరి ఇంకొక దర్శనము మరి చూసినట్లయితే ఏడవ దర్శనం ఏంటంటే మరి కొలలో కూర్చున్న దోషమూర్తి అంటే ఉమెన్ ఇన్ ద బాస్కెట్. కొల అంటే బాస్కెట్ లాగన్నమాట. ఈ తెలుగులో మనకు అట్లే ఉంది. మరి ఆ దూత మరి బయలువెళ్ళి నువ్వు అక్కడ ఏమొస్తుందో చూడమంటే ఇది ఏమిటి అని నేను అడిగితే జకర్యా ప్రవక్త ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఏంటి ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది, ఏమేంటి ఇది? మనము డౌట్లు వస్తే అడగాలి. మనం వీ షుడ్ బి ఇంటరాక్టివ్. మనకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, తెలియదు, మనకి ఎన్నో విషయాలు తెలియదు. ప్రభువా నాకు సహాయం దయచేయి నాయన, నువ్వే నాకు బోధించు, నీ వాక్యంలో నాకు అర్థం కావడం కొన్ని విషయాలు అని మనం జకర్యా లాగా అడిగే బిడ్డలుగా ఉండాలి. మనం అడిగితే దేవుడు మనకు క్లారిఫికేషన్ ఇస్తాడు. చూడండి ఇక్కడ ఇది కొల బయలుతుము నేను లోకమంత్రి జనులు ఇలా కనబడుతున్నాడు. అప్పుడు సీసం ఊళ్ళని తీయగా కొలతంలో కూర్చున్న ఒక స్త్రీ కనపడ్ను. ఆ బాస్కెట్ లోపల ఒక లేడీ కూర్చున్నది. ఆమె పేరు దోషమూర్తి అంటే ఆమె బహు దుర్మార్గురాలు. అంతే, ఆమె హేయ క్రియలు చెడ్డ క్రియలు చేసే ఆమె దుష్టురాలు, విగ్రహారాధనకు ప్రోత్సహించే ఆ ఒక స్త్రీ. అంతేకాదు ఆమె హేయ క్రియలు చేస్తూ మరి ఆమె స్థావరం ఒరిజినల్ స్థావరము బబులోను. ఆమెను మోసుకొని పోతారంట ఒక ఇద్దరు స్త్రీలు రెక్కలు కట్టుకొని, స్టార్క్ అంటారు కదా, శంకుబుడి కొంగలంట అవి, వాటి రెక్కలు బాగా పవర్ఫుల్ ఉంటాయి. ఆ రెక్కలు వచ్చి ఆ ఇద్దరు స్త్రీలు వచ్చేసి ఈమెను ఈ బాస్కెట్ విత్ ద లేడీ తీసుకొని వెళ్ళి షీనార్కి తీసుకెళ్తారు. షీనార్ అంటే అది బ్యాబిలోన్లో ఉండేది. సో బ్యాబిలోన్లో అనేది సాతాన్కు హెడ్ క్వార్టర్స్ అది. సో హెడ్ క్వార్టర్స్ కు తీసుకుపోయి అక్కడ ఆమె స్థానంలో పీఠంలో కూర్చోబెడతారు. ఆమె అక్కడ ఉన్నందువల్ల ఏమవుతుందంటే పరిశుద్ధ స్థలం లోపల మరి ఆ యొక్క హేయ క్రియలు చేసే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొకసారి మరి క్రిస్టియన్స్ కు మరి దేవుని బిడ్డలకు మరి ఇది మనల్ని ప్రోత్సహిస్తా ఉంది. దేవుని దగ్గరికి రాకుండా విగ్రహారాధనలో పాల్గొనడానికి, చెడ్డ క్రియలు చేయడానికి ఈ యొక్క బబులోను ఈ స్త్రీ మరి ప్రోత్సహిస్తా ఉంది. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం ఏంటంటే ఆమెను బయటికి పంపించారా అంటే దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, అది ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని దేవుడే మరి ఒక ప్లాన్ వేసేసి మరి ఇద్దరు స్త్రీలను పంపించేసేసి ఆమె తీసుకుపోయి షీనారులో ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని పీఠం మీద పెట్టి ఉంచుదని నాకు ఒక పీఠం మీద కూర్చోబెట్టేసి దాన్ని చూస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ బబులోని స్త్రీ అనేది మరి సాతానుకు గుర్తు. మరి ఫైనల్ గా ఇది నాశనంకు. బబులోని కూలిపోయిన ప్రకటన గ్రంథం చూసినట్లయితే 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ బబులోని కూలిపోయిను, మహాబబులోని కూలిపోయిను అంటే అక్కడ అందరూ సాతానులు అతని అనుచరులు అందరూ అక్కడే ఉన్నారు. దేవుని బిడ్డలు యెరూషలేములో ఉంటారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా వారి ఇష్టానుసారంగా హేయ క్రియలు, దుర్మార్గపు క్రియలు మరి వారు చేస్తుంటారో, చెడుతనాలు చేస్తున్నారో, వారందరూ కూడా మరి
ఎక్కడ పీఠం ఉందంటే ఆ స్త్రీ యొక్క పీఠం మీద బబులోను ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కారం చేస్తున్నారు, ఆమెకు పూజిస్తా ఉన్నారు బబులోను. సో బబులోను నాశనం అవుతుంది. గాడ్స్ ఉగ్రత, దేవుని యొక్క రాత్ అక్కడ బబులోన్ మీద ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఆ మహాబాబులోని కూలిపోతుంది. అందుకనే బాబిలోన్ అనేది రిప్రజెంటేటివ్ ఆఫ్ సాటన్. యెరూషలేం అనేది దేవుని బిడ్డలకు ఒక సూచన. మరి ఈ యొక్క విజన్స్ ద్వారా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు పాపం చేయకూడదు, నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీకు రక్షకుడు కావాలి, యేసయ్య దగ్గర రావాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. రెండవ విధంగా చూసినట్లయితే, నీవు పరిశుద్ధంగా ఉండాలంటే ఈ సంకుపుడి ఈ స్త్రీ నీ దగ్గర ఉండకూడదు, నిన్ను దోషం తీసుకొని వెళ్తుంది, నిన్ను దేవునికి దగ్గర రాకుండా చేస్తా ఉంది. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి దూరపరుస్తా ఉన్నాడు. గాడ్ హ్యాస్ అ ప్లాన్. నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీ మీద ఇంకా ప్రేమ కలిగినాడు, కృప చూపిస్తా ఉన్నాడు. మరి ఆయన ఈ యొక్క స్త్రీని దూరంగా బబులోనికి తీసుకుపోయి అక్కడ మరి ఉంచేసినాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రత పోవాలి, మనం అందరం దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ దర్శనాల ద్వారా మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అనేక విధంగా నానా సమయాల్లో నానా విధాలుగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ విధంగా జకరియా దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దే ఆర్ ఆల్ వార్నింగ్ ఫర్ అస్. మనల్ని సరి చేసుకోవాలి. మనలో ఏమైనా పొరపాట్లు ఉంటే మరి దేవుని దగ్గర రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, మరి దేవుని బిడ్డలాగా జీవించాలి. అది దేవుని యొక్క పర్పస్. ఓటు సాగర్, బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రెండు విజన్స్ అంటే రెండు దర్శనాల యొక్క భావాన్ని, దాంట్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను శ్రోతలకు ఎంతో చక్కగా వివరించారు. జకర్యా గారి ప్రవచనాన్ని నేటి సమాజానికి కూడా అన్వయిస్తూ మీరు చేసిన ప్రసంగము చాలా స్పష్టంగా మార్గదర్శకంగా ఉంది. మీకు కృతజ్ఞతలు. నెక్స్ట్ క్వశ్చన్ టు అవర్ అడ్వకేట్ గారు. జకర్యా గ్రంథంలోని 6వ అధ్యాయంలోని క్రౌనింగ్ ఆఫ్ జాషువా, ఈ క్రౌనింగ్ ఆఫ్ జాషువాను మెస్సియానిక్ బ్రాంచ్ అని ఎందుకు వర్ణించారు? దర్శన భావాన్ని కూడా జోడించి మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరడమైనది. యూ హ్యావ్ 5 minutes. థ్యాంక్ యూ అంకుల్. సో క్రౌనింగ్ ఆఫ్ జాషువా అనేది చూసుకున్నట్లయితే, కొంతమంది లోతుగా చూసినట్లయితే, గతంలో మనకంటే పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే దే ఆర్ టూ డిఫరెంట్ రోల్స్. ద రోల్ ఆఫ్ ద కింగ్, ద రోల్ ఆఫ్ ద ప్రీస్ట్. సో రెండు రోల్స్ ఎప్పుడు ఒకరే ప్లే చేసేవాళ్ళు కాదు. సో అంటే ఒక యాజకుడి యొక్క రోల్ వేరు, రాజు యొక్క రోల్ వేరు. సో యాజకులు రాజులను అభిషేకించే వాళ్ళు, రాజులు ఏమైనా తప్పులు చేసిన వాళ్ళు వచ్చి కరెక్ట్ చేయడం, కానీ దేవుడు పలాందేళ్ళు చెప్పమంటే వాళ్ళకి వెళ్ళి చెప్పి రావడం కూడా జరిగేది. బట్ దాన్ని ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనకి న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి వీ హ్యావ్ క్రైస్ట్. సో హీ హెస్ ప్లేడ్ మల్టీఫెసిటెడ్ రోల్స్. దానిలో ప్రధానంగా చూసుకుంటే ఆయన ప్రధాన యాజకుడు, రాజు, రెండు కూడా. సో ప్రధాన యాజకుడుగా మన పాపాలను క్షమించి మనకి తీర్పు తీర్చుడు ఏమి ఉంటుంది, అట్లాగా రాజుగా ఈ సోవరెన్. సో మొత్తం అన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది. సో ఈ డబల్ రోల్ని మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అక్కడే ఇక్కడ ఏంటంటే, ఇట్స్ ది డివైన్ సావర్నిటీ అండ్ ది జడ్జ్మెంట్ ఆన్ ఈవిల్. అవి ఎవరికి ఉన్నాయి? హూ హ్యాస్ దట్ పవర్? ది డివైన్ సావర్నిటీ, జడ్జ్మెంట్ ఆన్ ఈవిల్ అంటే యేసుక్రీస్తే. సో ఆయన రేపు రెండో రాకడికి మనం సిద్ధపడుతున్నారు. సో రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. సో తీర్పు ఎట్లుంటుంది? మన ప్రవర్తన బట్టే మనకి తీర్పు ఉంటుంది. సో హీ హాస్ దట్ సావర్నిటీ. సో క్రౌనింగ్ ఆఫ్ జాషువా అంటే ఇట్స్ హోల్డింగ్ బోత్ ద రోల్ ఆఫ్ కింగ్ అండ్ ప్రీస్ట్ అనేది మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ డే రిలవెన్స్ తీసుకుంటే, చర్చెస్ రిలవెన్స్ తీసుకుంటే, దీన్ని ఎలా చూస్తున్నాం? ప్రస్తుత సంఘాలు ఎలా చూస్తున్నారు? ది ప్రజెంట్ చర్చెస్ ఎలా చూస్తున్నారంటే, యేసుక్రీస్తు ఈజ్ ది ఇటర్నల్ హై ప్రీస్ట్. మన పాపాల నుంచి ఆయన మనల్ని క్షమించగలడు. మన జీవితాన్ని వాక్యానుసారం ఆయన ఏదైతే మనకి నియమ నిబంధనలు ఇచ్చాడో ఆ నియమ నిబంధనల ప్రకారం మన జీవితం జీవిస్తాం. అప్పుడు ఆయన తీర్పులోకి వచ్చినప్పుడు మన పాపాలను ఆయన క్షమించడం జరుగుతుంది. సిమిలర్లీ
ది బ్రాంచ్ అనేది చూసుకుంటే బ్రాంచ్ అనేది ద బ్రాంచ్ విల్ బిల్డ్ ది టెంపుల్. సో ద బ్రాంచ్ విల్ బిల్డ్ ది టెంపుల్ చూసుకుంటే దిస్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ బిల్డింగ్. దిస్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ బిల్డింగ్. సో మన సహజంగా ఏంటంటే ఒక మందిరం కట్టబడుతుంది అనుకుంటాం మనం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ది స్పిరిచువల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. వి నీడ్ టు లుక్ ఎట్ ది స్పిరిచువల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. సో స్పిరిచువల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ చూసుకున్నట్లయితే మనకి పలు సందర్భాల్లో కూడా ఏముంది వాక్యం, మన శరీరం దేవుని యొక్క ఆలయం అని ఉంది. మన శరీరం దేవుని యొక్క ఆలయం ఉంది అంటే ఏంటి అక్కడ? సో ఆయన మనలో నివసిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి, మన శరీరాన్ని మనం ఎలా చూస్తున్నాం, దాన్ని నీతిగా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా, దేవుని చిత్తానుసారం మనం జీవిస్తున్నామా, లేదా ఆయన ఆలయాన్ని ఆయనకు వ్యతిరేకంగా మనం తీసుకెళ్తున్నామా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ కొత్త నిబంధన ప్రకారం మనం చూడాల్సింది ఏంటంటే ఇట్స్ ది స్పిరిచువల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఆ దిశగా సంఘాలన్నీ నడుస్తున్నాయా లేదా, మనం అందరం నడుస్తున్నామా లేదా, ఇంకా స్టిల్ వీఆర్ లుకింగ్ అట్ ది ఫిజికల్ స్ట్రక్చర్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ రాబోయే రోజుల్లో చూస్తే మనకి సంఘాలు ఉండవు, సంఘాల్లో కూడుకోవడం కూడా జరగకపోవచ్చు. కరోనాలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో, కోవిడ్లో అదే పరిస్థితి మనకు రావచ్చు. ఎవరి ఇంట్లో వాళ్ళు దేవుని ధ్యానించుకునే పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ ఆన్లైన్ స్టార్ట్ అయినాయి. రెండోది రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. మన దేశంలో చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. ఇదే సిచ్యుయేషన్ కొనసాగి బీజేపీ ఉన్నప్పుడు చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం సిద్ధపడి ఉండాలి. దేవుణ్ణి నీతిగా పరిశుద్ధంగా వాక్యానుసారం మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ ని మనం ఎలా తీసుకుంటాం, ఈ చిగురు అనే దాన్ని ఎలా చూస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి. సంఘస్థులు కూడా, సంఘ కాపర్లు కూడా దీన్ని అర్థం చేయించాలి. అర్థం చేయించకపోయిన పక్షంలో మనం సంఘాన్ని పక్కదోవ పట్టించినట్టు అవుతుంది. ఇందాక పాష్ గారు చెప్పినట్టు వి షుడ్ నాట్ ఫీల్ షై. మనం అడగాలి, నాకు అర్థం కాలేదని. ఏదో ఆయన చెప్పాడు, వినేసి వెళ్ళిపోయాం. అలా కాకుండా ఇట్ షుడ్ బి లైక్ ఏ క్లాస్. వి షుడ్ టీచ్ లైక్ ఏ క్లాస్. ఒక లెక్చరర్ బోధించినప్పుడు స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తాడు. అట్టడుగు స్థాయి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అర్థమయ్యే స్థాయిలో ఆయన బోధించినట్టు సంఘాల్లో కూడా మన బోధన ఉండాలి. ఎందుకంటే చాలా బోధలు మనకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి, అడగలేక మన నిస్సాయ స్థితిలో ఉంటాం, లేదా సిగ్గుపడే సీఎన్ కూడా ఉంటాయి. కాబట్టి బోధని సరైన పద్ధతిలో బోధించాలి, వాక్యానుసారం బోధించాలి, ఏదైతే ఉందో ఆ రీతిగా బోధించాలి. అది అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించాలి. అందరూ అర్థం చేసుకొని ఆ బోధనే ఫాలో అవుతున్నారు లేదా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితేనే మనం చేయగలుగుతాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 6వ అధ్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ రోల్స్ ని మనం ఇది చేసుకొని మన రోల్స్ మనం ఇది చేసుకుంటూ దేవుడు మనకి, యేసుక్రీస్తు మనకి ఏ మార్గం అయితే చూపించాడో ఆ మార్గ దిశగా మనం నడిచి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని చెప్పేది నా యొక్క సందేశం. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ 6వ అధ్యాయంలోనే ఈ యొక్క మెస్సియానిక్ ప్రాఫెసీని, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని మీరు ఎంతో ఎలోక్వెంట్ గా, చాలా అంటే చక్కగా వివరించారు మాకు. అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ గో టు ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ టు అవర్ పాస్టర్ గారు. జకర్యా గ్రంథంలోని 6-7 అధ్యాయాలలోని ఫాస్టింగ్, రెన్యూవల్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ అన్న అంశాలను విశ్లేషించి ముగింపు సందేశం ఇవ్వాల్సిందిగా కోరడమైనది. ప్రార్థన ఆశీర్వాదంతో పాడ్కాస్ట్ను ముగించవలసిందిగా కూడా పాస్టర్ గారిని కోరడమైనది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మరి 6వ అధ్యాయంలో మరి ఒక దర్శనము జకర్యా కలిగింది. 2 పర్వతాలు మధ్య 4 రథములు బయలుదేరుచుండెను అని చెప్పేసి, మొదటి రథము ఎర్రని గుర్రము, 2వ రథం నల్లని గుర్రము, ఇట్లా 3వ రథం తెల్లని గుర్రము, 4వది చుక్కలు గల బలమైన గుర్రము. మరి ఈ యొక్క రథాలు, ఈ గుర్రాలు ఏంటి ఐడెంటిఫై చేస్తా ఉన్నాయి. మరి ఈ రథాలు చూస్తున్నాయంటే నాతో ఇటను, ఇవి సర్వలోకనాథులకు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయులు. ఇవి ఎందుకు వెళ్తున్నాయంటే నల్లటి గుర్రాలు. గాడ్స్ కమాండ్మెంట్ ఏంటంటే మీరు వెళ్ళి నాశనం చేసేసేయండి, దుష్టులను నాశనం చేయండి, సప్రెస్ చేసే వాళ్ళని నాశనం చేయండి,
మిమ్మల్ని ఇంతవరకు అణిచిదొక్కిన వాళ్ళను నాశనం చేయండి, దేవుని బిడ్డలను ఎవరైతే ఏడిపించారో వాళ్ళని నాశనం చేయండి అని చెప్పేసి దేవుడు వీటిని పంపిస్తా ఉన్నాడు. మరి దేవుడు ఈ చతుర్వాయులు అంటే 4 రకాలుగా దేవుడు చంపేసేస్తాడు దుష్టులను. మరి ప్రవక్తల్లో మరి ఆ కాలంలో ఖడ్గం ద్వారా ఎంతో మంది చనిపోయేవాళ్ళు, క్షామం ద్వారా అంటే ఆ క్షామం ద్వారా ద్వారా కొంతమంది చనిపోయేవాళ్ళు, దుష్ట మృగాల ద్వారా కొంతమంది చనిపోయేవారు. మరి ఫైనల్ గా దేవుడు తెగులు పంపించి వాళ్ళని నాశనం చేసేవాడు. ఈ యొక్క గుర్రాలు చూసినట్లయితే మరి ఎర్రని గుర్రాలు అంటే దానికి అర్థం ఏంటంటే మొట్టమొదటిగా ఇస్రాయల్ దేశాన్ని ఇస్రాయల్ దేశాన్ని అషూర్ రాజులు పాలించారు. మరి ఆ తర్వాత బబులోన్ రాజులు పరిపాలించారు. నల్లని గుర్రాలు ఐడెంటిఫికేషన్ అంట. వారిని కూడా నాశనం చేయడానికి తెల్లని గుర్రాలు పంపించాడు. అంటే మాదీయులు పారిషేయుల ఆ యొక్క సామ్రాజ్యానికి మరి వాళ్ళను కూడా ఓడించడానికి మరి మచ్చల గుర్రాలను పంపించాడు. అంటే గ్రీకు, రోమా, ఐగుప్తు ఈ సామ్రాజ్యాలను. సో అంటే గాడ్ హ్యాస్ పవర్ ఓవర్ ఆల్ నేషన్స్. అన్ని నేషన్స్ లో మరి జరుగుతున్నటువంటి మరి అన్యాయాలు, అక్రమాలు, మరి దేవుని బిడ్డలను మరి హెరాస్ చేయడము, మరి హింసించడము, మరి ఇవన్నీ చూస్తే దేవుడికి మరి ఉగ్రత, దేవుని యొక్క కోపం వస్తుంది. సో ఈ యొక్క దర్శనంలో దేవుని యొక్క ఉగ్రత చూస్తాం. ఎవరి మీద? అన్యుల మీద, దేవుణ్ణి ఎరుగని ప్రజల మీద, దేవుణ్ణి విసర్జించిన వారి మీద అది మనకు ఈ యొక్క దర్శనం చూపిస్తా ఉంది. మరి దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఇతరులను సపరేట్ చేస్తున్నాం. డూ వీ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ అవర్ నైబర్స్? మనం అందరితో మంచిగా ఉంటున్నామా లేదని మనం చెక్ చేసుకోవాలి. నిజంగానే మరి ఇక్కడ చూసినట్లయితే మరి కరోనేషన్ అంటే యెహోషువ యాజకుడు ఆయనకు ఒక బంగారం కిరీటం పెడతా ఉన్నారు. ఇట్ ఐడెంటిఫైస్ ఏంటంటే చిగురను ఒకడు గలడు, తన స్థలం నుండి చిగుర్చును, యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును, ఘనత వహించుకుని సింహాసనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆలయంను కట్టును అంటే ఆయన ప్రజలు, ఆలయం ఆత్మీయ మందిరం. మరి దేవుని బిడ్డలందరూ కూడా అక్కడ కట్టబడాలి. అంటే ఆయన ఒక యాజకుడు, అంటే అందరి గురించి మరి విజ్ఞాపన చేస్తూ మన కొరకు ప్రార్థన చేసినటువంటి ఒక యాజకుడు ఆయన యేసు ప్రభు. ఈరోజు కూడా ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వంలోని మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఒక యాజకుడిలాగా ఆయన ఉంటున్నాడు. అంతేకాదు ఆయన రాజ్యం వస్తుంది, ఆయన 1000 ఏళ్ళు పరిపాలిస్తా ఉన్నాడు. మిలేనియంలో ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన హీ రూల్స్ ద ఎంటైర్ మరి మిలేనియంలో కింగ్డమ్ లో ఆయన సింహాసనం ఉంటే అతడు యాజకుడుగా ఇద్దరికి ఘనత వహించుకొని సింహాసనం మరి ఏలును. ఆయన సింహము, రాజు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ నిత్య రాజ్యంలో ఆయన రాజుగా ఉంటాడు అనేది ఐడెంటిఫికేషన్. మరి అక్కడ పెట్టినటువంటి కిరీటాన్ని బట్టి చూస్తే మరి ఆ కిరీటాన్ని పెట్టిన తర్వాత దూరమున వచ్చి యెహోవా ఆలయం కడుతురు, యెహోవా నిన్ను మీద పంపినని మీరు తెలుసుకుంటారు, మీ దేవుని యెహోవా. అంటే దేవుడు తన కుమారుని పంపించాడు, ఆయన పంపించాడు. ఇట్స్ గాడ్. దేవుడే మన కొరకు ప్లాన్ వేసి ఆయన సంకల్పం ఏంటంటే ఎవరు కూడా నశించకూడదు. అందుకని మరి పంపినట్లుగా మనం చూస్తాము. 7వ అధ్యాయంలో చూసినట్లయితే మరి 2 మెసేజెస్ దేవుడు ఇస్తా ఉన్నాడు. 2 మెసేజెస్. ఫస్ట్ మెసేజ్ 1వ వచనం నుంచి 7వ వచనం, 1 నుంచి 7 వరకు మరి దేవుడు వాళ్ళు ఇశ్రాయేలీయులు ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మేము ఫాస్టింగ్ చేయాలా, 5వ నెలలో ఫాస్టింగ్ చేయాలి, 7వ నెలలో ఫాస్టింగ్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా భక్తి, మేము ఫాస్టింగ్ చేస్తాడు, మేము చాలా భక్తి పరులం అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు భక్తి కలిగిగా చేసేది మీ స్వప్రయోజనం కోసం మీరంతా షో చేస్తా ఉన్నారు. ఆచారం మీరు, నేను చెప్పలేదు 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం చేయాలి నేను చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. మనం ఆచారాలు పాటిస్తాము, దేవుని వాక్యం మర్చిపోయి మరి మన ఇష్టం వచ్చినట్టు చేస్తాము. 5వ నెలలో ఎందుకు వీళ్ళు ఉపవాసం చేస్తున్నారంటే యెరూషలేమును కాల్చిండ్రు. 586లో
మరి నెబుకద్నెజర్ టైంలో నెబూజరదాన్ అనే ఆయన వచ్చేసి యెరూషలేమును కాల్చేసిండు. అందుకని వాళ్ళు 5వ నెలలో ఉపవాసం ఉంటున్నారు. 7వ నెలలో ఇస్మాయిల్ అనే ఆయన ఈ గెదల్యా ఎవరికైతే ఆ రెమినెంట్ శేషం ఇస్రాయల్ మీద ఆయన పరిపాలిస్తుంటే ఆయన చంపేసేస్తారు. సో దానికి సూచనగా వీళ్ళు 7వ నెల ఉపవాసం చేస్తారు. అది దేవుని యొక్క ఆజ్ఞ కాదు. మరి ఈ ఆచారాలను వదిలేసేయండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది దైవ నిర్ణయం కాదు. రియల్ ఫాస్టింగ్ ఏంటంటే మీరు యెషయా 58వ అధ్యాయము 7-8 వరకు మీరు మీ రక్త సంబంధికి మొహం తప్పించొద్దు, బీదలను మీరు ఇంట చేర్చుకోండి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వండి. ఇది నిజమైన ఫాస్టింగ్. అంతేకాని మీరు ఏదో మీ సొంతగా ఆచారాలు చేసుకొని మేము రూల్స్ పెట్టుకొని మేము పాటిస్తామంటే దేవుడు ఒప్పుకోడు. గాడ్ డజంట్ లైక్. అంటే మీరు ఏమంటున్నారు అంటే మీరు పాపం చేసినప్పుడు స్వప్రయోజనం కదా పానం చేసి మరి దేవుడు ఏంటి ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలు మీరు మనస్సుకు తెచ్చుకోనకుండా వచ్చిన ప్రవక్తల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు మనసు తెచ్చుకోలే. మీ సొంత ఆజ్ఞలు మీరు తయారు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి బీ కేర్ఫుల్. మనం బైబిల్ మీద ఆధారపడి జీవించాలి. బైబిల్ వాక్యం ద్వారా జీవించాలి. వేరే ఎవరో రూల్స్ పెడతారు, రకరకాల రూల్స్. మీరు అట్ట చేయండి ఇట్లా చేయండి అని చెప్పేసి రూల్స్ పెట్టే ఉన్నారు. ఈరోజు సేవకులు కూడా మనల్ని ఎంతో మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. మీరు అది చేయండి ఇది చేయండి, ఇది చేస్తే మీకు లాభం, ఇది చేస్తే లాభం అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. బట్ మనం ఆచారాలు పాటించే బిడ్డలుగా ఉండకూడదు. మన హృదయాలు కావాలి దేవునికి. గాడ్ సీస్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. రెండవ మెసేజ్ ఏముందంటే మరి దేవుడు మరి నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించుము. ఫస్ట్ ప్రభువుని ప్రేమించాలా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో నువ్వు ప్రభువుని ప్రేమించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించవాలి. మరి నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించమంటే దానికి మరి ఇక్కడ క్లియర్ గా 9వ వచనం నుంచి 11వ వచనం చూద్దాము. సత్యమనుసరించి తీర్పు తీర్చుడి, కరుణావాత్సల్యమును కనపరచుకోండి, విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయతలంచుకుడి. షుడ్ హ్యావ్ రైట్ రిలేషన్స్ విత్ యువర్ నైబర్స్. నీ సహోదరులతో మంచి ఉండాలి. వాళ్ళకు కీడు చేయాలనేటువంటి ఆలోచనలు రాకూడదు. మరి మీరు ధర్మశాస్త్రం పాటించే బిడ్డలుగా దేవుని మాటలు, యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేసిన తెలియజేసిన మాటలు మీరు వినకుంటే, మీరు హృదయాల్ని కఠినపరుచుకుంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుందని దేవుని వాక్యంలో ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞ మీరు పాటించకపోతే దేవుని యొక్క మహా ఉగ్రత ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం 12వ వచనంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కావున సైన్యులకు సెలవిచ్చింది ఏమనగా, నేను పిలిచినప్పుడు మీరు వారు ఆలకింపకపోయి, వినలేదు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఇది వెరీ సాడ్ స్టేట్. ఆయన పిలుస్తా ఉన్నాడు మనల్ని. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనదారం నా ఎదుటండి ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు రాదు మీరు. తర్వాత ఏదో గాయపడినప్పుడు, లేకపోతే ఇంకేదైనా అయినప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మీరు నాకు దేవుడు కావాలంటే కాదు. సమయం ఉండగానే ఆయన మాటలు వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని దండి లేకపోతే వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అంతేకాదు, ఈలాగిన వారు మనోహరమైన తమ దేశం నాశనం కలిగజేస్తున్నారు. నీవు దేవుని వాక్యం వినడం వలన, దేవుని ఆజ్ఞలు పాటించడం వలన నీ దేశమే నాశనం అయిపోతుంది. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గాడ్ ఈస్ గివింగ్ us వార్నింగ్. మీరు ఆచారాలను పాటించవద్దండి. నంబర్ 1. నంబర్ 2, మీరు దేవుని ఆజ్ఞలు పాటించండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, బీదలను కటాక్షించండి, తల్లి లేని వాళ్ళను, విధవరాలను మీరు చూడండి, వాళ్ళ అవసరాలు ప్రొవైడ్ చేయండి. గాడ్ ఈస్ వెరీ క్లియర్. మనము అలాగ జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అలా చేయకపోతే దేవుని యొక్క ఉగ్రత వస్తుందని అంటున్నాడు. అంతేకాదు, మన దేశం కూడా నాశనం అయిపోతుందని అంటున్నాడు. ఆ దేశంకు నాశనం కలిగజేసి ఉన్నానని అంటున్నాడు దేవుడు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. జకరియా వచ్చినటువంటి ఆ 8 దర్శనాల ద్వారా మనము ఏం నేర్చుకుంటాం? గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ త్రూ హిస్ విజన్స్. జకర్యాకు వచ్చిన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు మనకు మెసేజ్ ఇస్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, మీరు ఇటువంటి చేయకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా. ఇట్స్ గాడ్స్ వర్డ్. కాబట్టి ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యం విని ఆ ప్రకారము జరిగించేవాడుగా, ఆ ప్రకారము ఆ చొప్పున జరిగించేవాడుగా నీవు నేను ఉండాలి.
బండ మీద కట్టుకున్నటువంటి వివేకిగా ఉండాలి మనం. అవివేకంలాగా ఉండకూడదు, ఇసుక మీద కట్టుకూడదు. మాటలు విని ఆ ప్రకారం చేయకపోతే వాడు ఇసుక మీద కట్టుకున్నటువంటి వాన వచ్చిన వరద వస్తే కొట్టుకొని పోతుంది. షుడ్ బి ఫర్మ్. విశ్వాసంలో నువ్వు నిజంగా నిలబడి ఉండాలంటే యేసయ్య దగ్గర రావాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. అండ్ యువర్ రిలేషన్స్ విత్ అదర్స్ విల్ బికమ్ నార్మల్. నీవు ఎప్పుడైతే పాపంలో ఉంటావో నీ రిలేషన్షిప్ విత్ గాడ్ కట్ అయిపోయింది, నీ రిలేషన్షిప్ విత్ నైబర్స్ కట్ అయిపోయింది, నీ ఇంట్లో సంబంధాలు కరెక్ట్ ఉండవు, నీ కుమారులతో నీ భార్యతో సంబంధాలు కరెక్ట్గా ఉండవు. సో ఆ సిన్ అనేది మీరు తీసేయాలి. ద సిన్ ఇన్ యూ, ఇట్ షుడ్ బి రూటెడ్ అవుట్. అది నీ మంచితనం వలన, నువ్వు చేసిన గొప్ప పనుల వలన నీ ఆ సిన్ పోదు. యేసయ్య దగ్గర రావాలి. ఆయన నీ కొరకు ఆయన చనిపోయాడు, పాపం యొక్క శిక్ష అనుభవించాడు. నువ్వు వచ్చి ప్రభువా పశ్చాత్తాపడాలి, నేను పాపిని ప్రభువా అని. గాడ్ విల్ రెస్టోర్ యువర్ రిలేషన్షిప్ అండ్ గాడ్ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మన దేవునితో సంతోషంగా ఆయన రాజ్యంలో ఉండే భాగ్యం మన అందరికీ దేవుడు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో ఈ వాక్యం విన్న వాళ్ళు ఎవరైతే ప్రభు నాకు ప్రభు కావాలి, నేను ఇంకా ఆయనకి ఇష్టం లేని జీవితం జీవిస్తాను, ఆయన ఆజ్ఞలు నాకు తెలియవు, ఆజ్ఞలు నేను ఏది కూడా పాటించలేకపోతున్నాను, నేను ఎన్నిసార్లు అబద్ధం ఆడినానో, ఎన్నిసార్లు మోహం చూపు చూసినానో, నేను ఎన్నిసార్లు నరహత్య చేసినానో ఇతరుల మీద కోప్పడి, ప్రభా నేను పాపిని ప్రభా గుర్తెరగాల. మనము ఒప్పుకోకపోతే మనకు రక్షణ లేదు. మన అతిక్రమంలో ఒప్పుకున్నవాడు ధన్యుడని దేవుణ్ణి. ఒప్పుకుందామా? మరి యేసయ్యను రక్షకుడిగా చేర్చుకుందామా? మన ప్రభుగా స్వీకరిద్దామా? హీస్ గాడ్ ఇన్ ద ఫ్లెష్. నీ కొరకు వచ్చినటువంటి దేవుడు. ఆయన ఎందుకు మానవుడిగా వచ్చాడంటే రక్తం చిందించడానికి, నీ కొరకు నా కొరకు నిన్ను విమోచించడానికి, నిన్ను మరి బలపరచడానికి, నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవడానికి. దేవుడు మన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ప్రేమలు మా తండ్రి దయగల నాయన, నీ పాదాలకు వెళ్ళి స్తుతం చేస్తున్నాయన. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాయన. జకర్య ద్వారా ఆయనకి ఇచ్చినటువంటి దర్శనాల ద్వారా మీరు మాతో మాట్లాడినారు, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకొని నీ బిడ్డలుగా ఉంటకు నాయన మీ కృప మాకు దయచేయండి ప్రభా. నాయన ఇంకెంతమంది అయితే నాయన ఈ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్కరు నాయన ప్రభా నీ దగ్గరికి వచ్చుటకు నాయన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వచ్చి నాయన ప్రభా మరి నిన్ను చేర్చుకునే భాగ్యము బిడ్డలకు దయచేసి, నీ బిడ్డల కృపను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ పరిచర్య ద్వారా నాయన ప్రభా మరి అనేకులు ఆయన ఆశీర్వదింపట్టు సహాయం దయచేయండి నాయన ప్రభా. ప్రత్యేకంగా నాయన ప్రభా గ్రేస్ స్టేడియం మినిస్ట్రీస్ ని దీవించండి నాయన ప్రభా. పాస్టర్ సుభాష్ గారిని దీవించండి నాయన, వారి కుటుంబంను వారి పరిచయం దీవించండి నాయన. మరి బ్రదర్ సాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని నాయన మీరు దీవించండి నాయన ప్రభా. నాయన వింటున్న ప్రతి ఒక్క శ్రోతను పేరు పేరు వరుస మీరు దీవించి ఆశీర్వించండి. నీకే వేలాది స్తుతులు తెలుస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చిన్న మనకందరికి వింటున్న ప్రతి ఒక్క శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.